హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఫెడరల్ ప్రిఫర్డ్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్ నడవచ్చు, అలాగే ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఈ అప్లికేషన్లో కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి. ఆ ఆఫర్స్ ఎప్పటి వరకు ఉంటాయి ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. డివైసెస్ మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా ఈ అప్లికేషన్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. మై డివైసెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను. అబౌట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఫెడరల్ ప్రిఫర్డ్ కంపెనీ గురించి క్లారిటీగా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉందని చెప్తున్నారు. అలాగే ఈ కంపెనీలో జరిగే యాక్టివిటీస్ అనమాట, అంటే వీళ్ళ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, అలాగే ఇంకా ఇతర ఏ బిజినెస్లు ఉన్నాయని ఇక్కడ క్లారిటీగా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 సెప్టెంబర్ 1986లో అయితే ఈ కంపెనీ స్థాపించారంట. అలాగే ఇక్కడ సిఐఎన్ ఈ కోడ్ని మీరు గూగుల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కంపెనీ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీకు డౌట్స్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ అడ్రస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఆఫీస్ ఉందా లేదా అనేది మీకు గూగుల్ అయితే చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు పీడిఎఫ్ ఫార్మేట్లో. అలాగే జిఎస్టీ నెంబర్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడేం చెప్తున్నారంటే ఎస్బీఐ బ్యాంకుతో వీళ్ళు ఒక 3 సంవత్సరాలు ఫైనాన్షియల్ సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారంట. ఆ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్చి 15, 2023లో వీళ్ళు ఎస్బీఐ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పేసి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుంటే మీకు వీళ్ళకి బ్యాంకుకి ఉన్న రిలేషన్ ఏంటనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే నేను గతంలో ఒక వీడియో చేశానండి ఈ ఫెడరల్ ప్రిఫర్డ్ గురించి. అందులో నేను లాంచింగ్ డేట్ తప్పు చెప్పాను. ఏప్రిల్ 14, 2024 అని చెప్పాను అనమాట. సో అయితే నాకు ఫ్రెండ్స్ కొంతమంది కమెంట్ అయితే పెట్టారు, మీరు లాంచింగ్ డేట్ తప్పు చెప్పారండి అని అన్నారు. సో దానికోసం నేను లాంచింగ్ డేట్ మళ్ళీ నేను కరెక్ట్ చేద్దామని చెప్పేసి అని కస్టమర్ కేర్తో నేను సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే ఇదే డేట్ అయితే చెప్తున్నారు అనమాట. మార్చి 15, 2023 అనే చెప్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడైతే లాంచింగ్ డేట్ అనేది ఏమీ లేదండి. కేవలం వీళ్ళు ఎస్బీఐ బ్యాంకుతో వీళ్ళు సిగ్నేచర్ చేయించుకున్నాము అనేది చెప్తున్నారు, కానీ ఇందులో లాంచింగ్ డేట్ అనేది అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. మేబీ ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే మాత్రం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఈ అప్లికేషన్లో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకే క్లారిటీగా తెలిసి ఉండాలి. ఇంక ఇక్కడ చూడండి, ఆ అగ్రిమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్వైట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వైట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చి మీ రెఫరల్ లింక్ అనమాట. మీరు కాపీ చేసుకొని మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ప్రమోషన్ చేసుకున్నట్లయితే ఇందులో మీకు కమిషన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. విఐపి రూల్స్ గురించి మాట్లాడుకుందాం. విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ రెఫరల్ లింక్ నుండి 3 మెంబర్స్ 1,300 రూపాయల ప్లాన్ కొన్నట్లయితే మీకు 300 రూపాయలు బోనస్ రావడం జరుగుతుంది. అలాగే 500 రూపాయలు శాలరీ కూడా రావడం జరుగుతుంది. మీరు విఐపి 1కి అప్గ్రేడ్ కూడా అవుతారనమాట. విఐపి 2కి అప్గ్రేడ్ అవ్వాలంటే మీ రిఫరల్ లింక్ నుండి 5 మెంబర్స్ 1,300 రూపాయల ప్లాన్ కొన్నట్లయితే మీకు 600 రూపాయలు బోనస్ వస్తుంది. అలాగే మంత్లీ శాలరీ మీకు 1,000 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ విఐపి 3 కూడా ఇచ్చారనమాట. విఐపి 3కి అప్గ్రేడ్ అవ్వాలంటే 8 మంది మీ రిఫరల్ లింక్ నుండి 1,300 రూపాయల ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు 900 రూపాయలు బోనస్ వస్తుంది. అలాగే 1,500 రూపాయలు శాలరీ కూడా వస్తుందని చెప్తున్నారు. అట్లా మీకు టోటల్గా మీకు 6 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సి అయితే ఇవ్వడం జరిగింది చూడండి. సో దాని నుంచి కూడా మీకు 5% కమిషన్ రావడం జరుగుతుంది లెవెల్ ఏలోంచి. లెవెల్ బిలోంచి మీకు 3% కమిషన్ వస్తుంది. అలాగే లెవెల్ సిలోంచి మీకు 2% కమిషన్ వస్తుందని చెప్తున్నారు. స్పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. స్పిన్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. యాక్టివ్ రూల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివ్ రూల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. లాగిన్ అవగానే మీకు డిస్ప్లేలో 30,000 రూపాయలు ఒకటి అయితే కనిపిస్తుంది అనమాట ప్లాను. సో ఆ ప్లాన్కి సంబంధించిన ఆఫర్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు అయితే మీకు ఆ ప్లాను తీసుకోవాలని చెప్తున్నారు. 30,000 రూపాయలు ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ఇందులో మంచి ప్రైజెస్ ఉంటాయి అంటున్నారు. అలాగే మీరు ఈ ప్లాన్ మీరు ఎక్కువ సార్లు కూడా కొనవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లెవెల్ ఏలో ఉన్న మెంబరు 30,000 రూపాయల ప్లాన్ కొన్నట్లయితే మీకు ఇందులో స్పిన్నింగ్ చేసే అవకాశం వస్తుందని చెప్తున్నారు. అదే ఈ ప్లాన్ 5 సార్లు కొన్నారనుకోండి, మీరు లెవెల్ ఏలో ఉన్నవాళ్ళు ఒక 5 సార్లు స్పిన్నింగ్ చేసే అవకాశం మీ సూపీరియర్ కూడా వస్తుందంటారంటే మీ పైన మీ రిఫరల్ లింక్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇందులో స్పిన్నింగ్ చేసే అవకాశం వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
30,000 రూపాయల ప్లాను యాక్టివ్ చేసుకుంటే ఎప్పటిలాగా ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 9 లోపు మీరు యాక్టివ్ చేసుకోవాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఫిబ్రవరి 2 అయిపోయింది, ఫిబ్రవరి 9 కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయాలి డేట్ అనమాట. సో ఒకవేళ అప్డేట్ చేసినట్లయితే మీరు ఈ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీకు ఇందులో విన్నింగ్ ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మీకు 1000 టైమ్స్ మీకు స్పిన్నింగ్ ఛాన్స్ వచ్చినట్లయితే మీకు 100% మొబైల్ ఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మీకు 1500 సార్లు స్పిన్నింగ్ ఛాన్స్ వచ్చినట్లయితే 100% మీకు మోటార్ సైకిల్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. 2000 టైమ్స్ మీకు స్పిన్నింగ్ ఛాన్స్ వచ్చినట్లయితే మీకు 100% గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మీరు గెలుచుకున్న తర్వాత అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు యూఎస్డిటీ లింక్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రాల్స్ టైమింగ్స్, మినిమం విత్డ్రాల్ కూడా ఇచ్చారు. మినిమం విత్డ్రాల్ 200 రూపాయలు, విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చి 5% కట్ అవుతుంది. విత్డ్రాల్స్కి అప్లై చేసుకోవాల్సిన టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మీరు విత్డ్రాల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ రికార్డు, మై ఫ్రెండ్స్, మై టీము, డౌన్లోడ్ యాప్, ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకండి, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి కూపన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ అయితే కాంటాక్ట్ చేయాలి. ఇదిగోండి, ఇది కస్టమర్ కేర్ అనమాట. కస్టమర్ కేర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, ఇది వచ్చి కస్టమర్ కేర్ నెంబర్ అనమాట. కస్టమర్ కేర్ ముందుగా రెస్పాండ్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఇందులో అయితే ప్రాబ్లం ఏం లేదు, కస్టమర్ కేర్ మీకు ప్రాంప్ట్గానే రెస్పాండ్ అవుతున్నారు, ఇబ్బంది లేదు. అయితే ఈ అప్లికేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కస్టమర్ కేర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కస్టమర్ కేర్ ఇందులో మీకు గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు డైలీ లిఫ్ ఆఫ్ ఆ కోడ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫన్ టైప్ అప్లికేషన్ కదా ఇది. ఫన్ టైప్ అప్లికేషన్స్లో మీకు లిఫ్ ఆఫ్ ఆ కోడ్ లాంటిది ఇస్తారనమాట. సో ఆ కోడ్లో మీకు 7 రూపాయలు రావచ్చు, 5 రూపాయలు రావచ్చు, 10 రూపాయలు కూడా రావచ్చు అనమాట. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి, మీరు ఇక్కడ చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. నార్మల్, షార్ట్ సైకిల్, విఐపీ అని ఇచ్చారనమాట. సో ఇందులో మనం నార్మల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, 30,000 ప్లాన్ ఒకటి ఇచ్చారు. అలాగే ఈ ప్లాన్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. 27,860 రూపాయలు హైయెస్ట్ ప్లాన్ అనమాట. సో బేసిక్ ప్లాన్ మనకి 1000 రూపాయలు ఉంది, అలాగే 1300 ఉంది, 2000 కూడా ఉందన్నమాట. సో మనం ముందుగా అయితే 1300 ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అయింది. 1300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 17 రూపాయల 53 పైసలు అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 97 రోజులు ఇచ్చారు. 97 రోజులకు కానీ మీకు 1741 పైసలు రావడం జరుగుతుందన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.35% అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇది ఫండ్ టైప్ అప్లికేషన్ కాబట్టి ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిటర్న్ అయితే చేస్తారనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు పెట్టిన పెట్టుబడి 1300 రూపాయలు పెట్టుబడి పెడతారు కదా, 97 రోజుల తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు రిటర్న్ అయిపోతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు 1700 వస్తుందన్నమాట 97 రోజులు పూర్తవగానే. 1700 ప్లస్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ 1300. సో ఇది టోటల్గా మీరు కూడుకుంటే ఎంత, 9, 7, 3, 10, 3000 రూపాయలు మీకు 97 రోజులకు వస్తుందని చెప్తున్నారనమాట. సో ఇంకా కింద ప్లాన్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. షార్ట్ సైకిల్ మీద క్లిక్ చేస్తున్నాను. షార్ట్ సైకిల్లో 4 ప్లాన్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయండి. మనం బేసిక్ ప్లాన్ ఒక 1800తో ఓపెన్ చేద్దాం. ఇది కూడా చూడండి, 1800 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ 50 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ చూడండి, 18 రోజులు ఇచ్చారు. 18 రోజులకు కానీ మీకు 900 రూపాయలు రావడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.78% అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ అయితే చేస్తారనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ మీకు 1800 రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు 900 రావడం జరుగుతుంది. అంటే మీకు టోటల్గా ఎంత వస్తుంది, ఇక్కడ 17,2,700 రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ తీసుకుంటే 18 రోజులకి. విఐపీ మీద క్లిక్ చేస్తున్నాను. విఐపీలో కూడా మీకు చాలా ప్లాన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో మనం ఒక బేసిక్ ప్లాన్ అయితే ఓపెన్ చేద్దాం. 1000 మీద ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ఇందులో మనకి 100 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది వచ్చి ప్లాన్ పీరియడ్ 3 డేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 3 డేస్కి మనకి 300 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇందులో రిటర్న్ అవుతుంది. సో అంటే టోటల్గా మనకి 3 డేస్కి మనకి 300 వస్తుంది. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ మనకి 1000 రూపాయలు. టోటల్గా ఇందులో మనకి 1300 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట 3 రోజులకి. ఈ ప్రోడక్ట్ని మనం ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంటుందండి. పర్చేసింగ్ రైట్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఈ ప్లాన్ ఎవరు కొనుక్కోవాలంట, VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు,
లేదా అంతకన్నా ఎక్కువగా ఎలిజిబుల్ అయిన వాళ్ళు కొనుక్కోవడానికి అర్హులు అనమాట. ఇక్కడ 2000 ప్లాన్ మీద చూద్దాము. బై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయాలి అయితే ఓపెన్ అయింది. 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 200 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ వచ్చి 3 రోజులు అయితే ఇచ్చారు. 3 రోజులకు గాను మనకి 600 రూపాయలు రావడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 10% అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి టోటల్గా 600 రూపీస్ అయితే 3 డేస్కి రావడం జరుగుతుంది. అలాగే మన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇందులో మనకి యాడ్ అవుతుంది కాబట్టి 2600 రూపాయలు ఇందులో వస్తుందని చెప్తున్నారు. అయితే ఇది పర్చేజ్ రైట్స్ చూడండి. ఇది ఎవరు కొనుక్కోవాలంట? VIP 2 వాళ్ళు కానీ లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు కొనుక్కోవాలంట, కానీ నార్మల్గా మనం ప్లాన్ తీసుకోవడానికి ఇందులో లేదు. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరో స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా, ఫిక్స్డ్ టైప్ అయినా సరే, ఫండ్ టైప్ అయినా సరే, అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చి ఫండ్ టైప్ అప్లికేషన్ అండి. సో ఫండ్ టైప్ అప్లికేషన్స్లో మనకి ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవగానే రిటర్న్ అయితే చేసేస్తారనమాట. అలాగే ఇందులో మనకి లిఫ్ ఆఫ్ కోడ్ కూడా అదనంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా? ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది? ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా విత్డ్రాల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్ సమస్య అయితే లేదండి. విత్డ్రాల్స్ బాగానే ఇస్తున్నారు. ఇక ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఇది ఫండ్ టైప్ అప్లికేషన్ అండి. ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా కొద్దిగా లాంగ్ రన్లో అయితే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు అనేది ఏంటంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ మీరు 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ ఇన్కమ్ చూడండి 32 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 1.60% మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే ఈ ఫండ్ టైప్ అప్లికేషన్స్లో ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఇస్తారు. అందుకని ఏంటంటే మీకు డైలీ ఇన్కమ్ కూడా మీకు తక్కువ ఉంటుంది. అందుకనే ఈ అప్లికేషన్స్ లాంగ్ రన్గా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే 9 months వర్క్ చేస్తాయి, ఓసారి 1 year వర్క్ చేస్తాయి, 1.5 year వర్క్ చేస్తాయి, కొన్ని అయితే 2 years కూడా వర్క్ చేస్తాయి అన్నమాట. ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? మీరు అబౌట్లోకి వెళ్ళి చూసినట్లయితే లాంచింగ్ డేట్ అని చెప్తున్నారు అందరూ. మార్చి 15, 2023 అని చెప్తున్నారు. సో మీరు అది కన్సిడర్ చేసుకుంటే మార్చి 2023 నుంచి 2024 మార్చికి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 2024 మార్చి నుంచి 2025 మార్చికి 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోతుంది అప్లికేషన్ లాంచ్ చేసి. ఇక్కడ నుంచి అప్లికేషన్ 6 నెలలు నడవచ్చు, 3 నెలలు నడవచ్చు, లేదా ఇంకొక సంవత్సరం అయినా నడవచ్చు అనమాట. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా? ఇది నేను ఒక రివ్యూ పర్పస్ మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికీ సజెస్ట్ చేయను. మీ డబ్బులు మీ ఇష్టం, మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే చేసుకోవచ్చు. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి కాబట్టి డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.